అయితే కూటమి విషయానికి వస్తే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రానికి డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల్లో మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పుడు భీమవరం అభివృద్ధి కోసం ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? ఆయన బేసికల్గా పబ్లిసిటీ మనిషి కాదండి. ఆయన చేసిన విషయం ప్రజల్లోకి ఫాస్ట్గా వెళ్తుంది, కానీ ఆయన ఏం కోరుకోరు ఇలా ఉండాలని. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ ఒక ఆయన్ని పంపించారు ఆయన భీమవరాన్ని ఈ శానిటేషన్ గురించి. పిఠాపురం అనేది ఒక ఆయన తిరిగారు, ఓవరాల్గా 2 days ఇక్కడ ఉన్నాడు ఆయన. భీమవరంతో తిరిగి ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భీమవరం అనేది నా సొంత విషయం, అభివృద్ధి విషయం, మీరు మర్చిపోండి అని చెప్పారు మమ్మల్ని. ఆయన డెఫినెట్గా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అన్ని గ్రామాలు, ముఖ్యంగా ఆయన మంత్రి శాఖకి దాంట్లో ఆయన డెఫినెట్గా బాధ్యత తీసుకుంటారు. దాంతోపాటు ఆయన మెయిన్ కాన్స్టిట్యున్సీ పిఠాపురంతో పాటు భీమవరానికి కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేస్తారు. అందులో మొహమాటం ఏం లేదు, 100% చేస్తారు ఆయన.